ప్రేక్షకులందరికీ నమస్కారం. గత ఎపిసోడ్లో ద్వారానికి సంబంధించి కూపం ఉంటే ఏంటి, దాని తర్వాత ఎదురుగా ఒక గుడి ఉంటే ఏంటి, ధ్వజస్తంభం ఉంటే ఏంటి, ఇలా అన్నీ మాట్లాడాం కదా. అది ఎపిసోడ్ నెంబర్ 1. ఇప్పుడు ఇది ఎపిసోడ్ నెంబర్ 2 అన్నమాట. ఇందులో కూడా మనం ఏంటంటే ప్రధాన ద్వారము, వాటికి సంబంధించిన నియమాలు, అంటే ఒక ద్వారం సంబంధించిన ఆపోజిట్ ఎలాంటివి ఉంటే అసలు ఎలాంటి లాభ నష్టాలు ఉంటాయి. చాలామంది ప్రశ్న వేస్తూ ఉంటారు, ఏమని సార్ మా డోర్ ఆపోజిట్ మేము ఒక సంపు కట్టుకున్నాం, మా డోర్ ఆపోజిట్ ఒక పిల్లర్ మూల వస్తుంది, మా డోర్ ఆపోజిట్ మేము గేట్ పెట్టలేదు, గేట్ పెట్టినాం, గేట్ యొక్క మూల మొత్తం శూల పడుతుంది, ఏం చేయాలి? సో ఇలా నీళ్ళ తొట్టె అనుకోండి, లేకపోతే వాటర్ స్టోరేజ్ అనుకోండి, సంప్ అనుకోండి, కాలువ అనుకోండి, ఎన్నో ఉంటాయి, బోర్ అనుకోండి, ఎన్నో ఉంటాయి. సో అసలు ఒక్కొక్క వాటికి సంబంధించి ఆపోజిట్లో ఇలా అడ్డం ఉంటే అసలు నష్టం ఏమైనా ఉంటుందా, ఉండదా? మరి మన మహర్షులు వీటికి సంబంధించి ఏ నియమాలు రాశారు, ఎలాంటి నియమాలు, అవి ఇప్పుడు మరి మనకు అవి వర్తిస్తాయా లేదా, కొంచెం క్లారిటీగా మనం తీసుకుందాం. అంటే వాళ్ళు రాసినప్పటికీ ఇప్పటికీ కొంత చేంజెస్ ఉంటాయి కదా, అలాంటి చేంజెస్ అనేవి మనం కొన్ని చూద్దాం ఏమున్నాయి అనేది కూడా. సో మొట్టమొదటిగా వాళ్ళు చెప్పింది ఏంటంటే మెయిన్ డోర్ ఆపోజిట్ దిగుడు బావి ఉంటే సన్నిపాత జ్వరము, ఇదొక టైప్ ఆఫ్ జ్వరాల్లో చాలా డేంజరస్ అన్నమాట. సో ఇలా దిగుడు బావి ఉన్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది సింపుల్ కండిషన్. మెయిన్ డోర్ ఆపోజిట్లో ఉండొద్దు, ఒకటో కండిషన్. సో సింపుల్గా ఇట్లా మెయిన్ డోర్ పెట్టి దాని ఆపోజిట్లో ఇట్లా దిగుడు బావి ఉందనుకో, ఇట్లా దిగేది, సో అది మేజర్ డేంజర్ అనేది ఇక్కడ పాయింట్. బురద గుంట ఉందనుకోండి, సో మన మెయిన్ డోర్ ఆపోజిట్ బురద గుంటలు ఉంటాయి కదా, జనరల్గా మీరు ఆలోచన చేయండి, వర్షాకాలం వచ్చినప్పుడు చిన్న చిన్న బురద గుంటలు ఉంటుంటాయి మెయిన్ డోర్ ఆపోజిట్, గేట్ల ఆపోజిట్, బురదలు మన పక్క నుంచి వెళ్ళిపోతూ ఉంటాం. అలాంటివి అసలు మన డోర్ కానీ మన గేట్ కానీ ఆపోజిట్ ఉండనే కూడదు. దీనిని పంకవేద అనే ఒక పేరు ఉంటుంది దీనికి సంబంధించి, అది మీకు శోకాన్నే మిగులుస్తుంది. సో ఇలా ఉండొద్దు. నెక్స్ట్ మూడో కండిషన్, కూపము ఉంటే, అంటే వాటర్ స్టోరేజ్ లాంటివి, వాటర్ సంపుల్ లాంటివి, బోర్ల లాంటివి, ట్యాప్స్ లాంటివి, ఎలాంటివి కూడా ఇలాంటి స్టోరేజెస్ పెడితే, నేను ప్రాక్టికల్గా చూశాను, హైదరాబాద్లోనే చూశాను, ఎక్కడో కాదు. వాళ్ళ ఇంట్లో ఫిట్స్ ప్రాబ్లమ్స్ 100% ఉన్నాయి. టోటల్ చాలామందికి ఈ మూర్ఛ వ్యాధితో చాలా నరకయాతన ఇబ్బంది పడుతున్నారు. పార్కిన్సన్, మతిమరుపు ప్రాబ్లమ్స్, ఇవన్నీ అంటే హెడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. దీని యొక్క తీవ్ర ప్రభావం ఈశాన్యంలో పెట్టిన మెయిన్ డోర్ ఆపోజిట్లో ఉన్న పెద్ద స్టోరేజ్ ఉన్న ఇవన్నీ తీవ్రంగా ఇబ్బంది పెడతాయి. దయచేసి ఇలా పెట్టకండి. నెక్స్ట్, మనకు కాలువ ఉంటే దుష్టత్వము తయారవుతుంది. అంటే మన మెయిన్ డోర్ ఆపోజిట్లో కాలువలు ఉంటూ ఉంటాయి, మనం దాన్ని క్లోజింగ్ ఏం చేయకుండా, అంటే దూరం ఉన్నప్పుడు కూడా దాన్ని క్లోజింగ్ చేసి ఎలాంటివి కనపడకుండా మనం చేయగలిగి చేస్తే పర్వాలేదు. లేదా దుష్టత్వము అంటే దుష్టుల్లాగా ప్రవర్తన అనేది ఆ ఇంట్లో తయారయ్యే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్, నీటి గుంట ఉంటే, సేమ్ ఇందాక స్టోరేజ్ అవి మాట్లాడుకున్నాం కదా, సో దరిద్రము, ధన వ్యయము. గతంలో కూడా మీరు కావాలంటే ఈ ఎపిసోడ్ నేను ఒక 3 years బ్యాకే మీకు చేశాను. మెయిన్ గేట్ ఆపోజిట్లోనే ఇలా సంపు పెట్టొద్దు అని చెప్పి పెట్టాను. ఆల్మోస్ట్ ఒక 5 to 10 lakhs వ్యూస్ దాకా మధ్యలో ఉందన్నమాట అది. సో చూడాలి ఇంకెంతవరకు ఉందో. మెయిన్ డోర్ ఎదురుగా నీటి తొట్టె కానీ కుండీ కానీ ఉంటే, నీటి తొట్టెలు పెడుతుంటారు, కుండ్లు పెడుతుంటారు. సో ఇలాంటి వాటర్ స్టోరేజెస్, ఇంతకుముందు మనం మాట్లాడింది ఏంటంటే సంపులు, అంటే ఇంటర్నల్, అంటే భూమి లోపల, ఇది భూమి పైన మాట్లాడుకుంటాం. సో మెయిన్ డోర్ ఆపోజిట్ ఉంటే ఏం జరుగుతుంది, సో అది కూడా క్లారిటీ కావాలి కదా. సో సింహద్వారం ఎదురుగా నీటి తొట్టె కుండి ఉంటే దుష్ట సలహాలిచ్చు స్నేహితులు తయారవుతారు మనతోని. అంటే మనల్ని మైనస్లోకి నెట్టడానికి వాళ్ళు ఇచ్చే సలహాలన్నీ మనం మైనస్లోకి వెళ్ళిపోతాం. సో ఇది కూడా ఒక మేజర్ మైనస్ పాయింటే. ఒక పెద్ద గొయ్యి ఉందండి సార్ మా మెయిన్ డోర్ ఆపోజిట్, ఇప్పుడు ఎందుకంటే ఇన్నిట్లో కేవలం ఒక సంపు, స్టోరేజెస్, నీటి గుంటలు తప్ప వేరేది చాలామంది కనబడదు. నెక్స్ట్ క్షౌరశాల అంటే మన కటింగ్ షాప్స్ ఉంటాయి కదా, సో అలాంటివి ఉంటే వ్యాధులు కలుగుతాయి అని చెప్పారు. ఏ కారణం చేత చెప్పి ఉండొచ్చు అనేది జనరల్గా ఇప్పుడు పరిశీలన చేసుకుంటే
సింపుల్గా మనం ఏం చెప్పవచ్చు అంటే అప్పుడు ఓపెన్ ఏరియాస్లో చెట్ల కింద ఇట్లా కూర్చునేవాళ్ళు. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఒక షాప్స్ లాగా పెట్టారు కాబట్టి ఆ వెంట్రుకలు అవన్నీ మన ఇంట్లో పడకుండా మన కడుపులోకి వెళ్ళకుండా కొంతవరకు ప్రొటెక్షన్ ఉంది కాబట్టి ఇది యాక్సెప్టెడ్ అంటారు. కొంచెం దూరం ఉండడమే మంచిది, కంప్లీట్ దగ్గర మంచిది కాదు. నెక్స్ట్ పెద్ద గొయ్యి ఉంటే మనకు ధననాశనం అని చెప్పారు. బూడిద గుంట ఉంటే వ్యాధులు అని చెప్పారు. బూడిద గుంట ఉంటే వ్యాధులు ఎందుకు అంటే ఆ బూడిద ఉంది అంటే దాని అంతరార్థం ఏంటంటే అక్కడ మొత్తం కూడా ఏదో కాలుస్తున్నారు అని. కాల్చినప్పుడు ఆటోమేటిక్గా మనకు వాసన రావడము ఇది జరుగుతుంది కదా. ఆ బూడిద మొత్తం ఆ వాసన మొత్తం మన ఇంట్లో స్ప్రెడ్ అవ్వడము, అది మనం పీల్చి మన ఊపిరితిత్తులు డ్యామేజ్ అయ్యి మన హెల్త్ అనేది ఆటోమేటిక్గా డ్యామేజ్ అవుతుంది. సో మన మహర్షులు ఎంత దూరదృష్టితో ఆలోచన చేసి ఇవన్నీ ఉండొద్దని చెప్పారు. ఏదో ఒక దానికి కారణం లేకుండా వాళ్ళు చెప్పరండి. ఇప్పుడు వచ్చిన వాళ్ళు నాశనం పట్టిస్తున్నారండి. సో ఇవన్నీ మనం జాగ్రత్తలు తీసుకోవాలి. గడప కింద సో ఇక్కడ మెయిన్ ఇంకో ఆశ్చర్యం అంటే నాకు మొన్న రీసెంట్గా ఒక చోట డోర్ పెట్టించాను. నేను దగ్గరుండి మొత్తం డోర్ పెట్టించాను. సార్ మరి మాకు వాటర్ బయటికి పోవడానికి ఏమీ లేదు, మేము గడపకు ఒక హోల్ చేసాం సార్ అని ఫోన్ వచ్చింది. ఏం చేయాలండి ఇక నేను? ఎవరండి మీకు చెప్పింది అని చెప్పి ఇమ్మీడియట్గా దాన్ని బంద్ చేయించేసి డోర్కి కుడి వైపు అంటే లోపల నుంచి చూస్తే ఎడమ వైపు ఒక ఎగ్జిట్ చిన్న పైప్ లైన్ అనేది మెయింటైన్ చేసి వాటర్ అంతా వెళ్ళడానికి సెట్ చేశాం. సో అది క్లియర్ అయిపోయింది. ఒకవేళ ఈ గడప కింద నీరు పోతే ఏమవుతుంది సార్ అని మాట్లాడతారు కదా. సో గడప కింద నీరు పోతే ధన వ్యయము, సంతాన హాని అనేది కలుగుతుంది అనేది శాస్త్రం చెప్పింది. సో దానికి కూడా బ్యాక్గ్రౌండ్లో ఏదో కండిషన్స్ ఉంటాయి. ఎక్కడి నుంచి అయితే లక్ష్మీదేవి ఎంటర్ అవుతుందో అక్కడి నుంచే ఈ ఎగ్జిట్ పెట్టడం వల్ల నాకు తెలిసి ధన వ్యయము ఎక్కువ అవ్వడము, ధన నష్టము అనేది ఖచ్చితంగా ఉండొచ్చు. కానీ సంతానమునకు హాని అనేది ఎలాంటి కండిషన్స్ని బేస్ చేసుకొని చూడాలి. సో నెక్స్ట్ పాయింట్ మళ్ళీ సార్ అసలు ఇవన్నీ ఏ శాస్త్రంలో ఉన్నాయి, ఇవన్నీ ఎక్కడ ఉన్నాయని చాలామంది అడగవచ్చు అండి. సో ఇది మీకు 211th పేజ్ మనకు గాయత్రి వాస్తులో ఇది ఉంది. మీరు కావాలంటే దీనికి సంబంధించి ఇవన్నీ కూడా చేయొచ్చు. నెక్స్ట్ కుమ్మరులకు సంబంధించిన సారే అవము ఉన్న సంతాన నష్టము, నెక్స్ట్ హృదయ రోగాలు అని చెప్పారు. అంటే వాళ్ళు కూడా మళ్ళీ కాల్చడం లాంటివి చేయడము, నెక్స్ట్ ఇదంతా కుండలు చేయడానికి ఉంటుంది కదా. సో అపోజిట్ చాలా డిస్టెన్స్ తక్కువలో ఉండొద్దు అనేది ఇక్కడ కాన్సెప్ట్. దాని మించి ఇక్కడ ఏం లేదు. నెక్స్ట్ దంపుడు రోలు కానీ దంపుడు శాల కానీ ఇవన్నీ ఏం చేస్తాయి, ధనహానిని కలిగిస్తాయి. సో అవి కూడా ఉండొద్దు అని చెప్పారు. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఈ వీడియో నేను 2021 లేదా 2022లో చేశాను. కదిలించలేని పెద్ద బండరాళ్ళు శిలలు అశ్మరీ రోగం శోకమును మిగులుస్తాయి. సో పెద్ద పెద్ద బండరాళ్ళు అనేవి మన ద్వారం ముందు కానీ గేట్ ముందు కానీ ఉండొద్దు అని చెప్పేశాను. సో దీనివల్ల ఏమవుతుందంటే దంతవేద అంటారు అనమాట. దీన్ని దంతవేద అనబడి శోకాన్ని రోగాలను ఇది కలగజేస్తుంది. సో ఇది చాలా చాలా డేంజర్. నెక్స్ట్ చివరగా ద్వారం ముందు ఎదురింటి ద్వారం ఉంటే విరోధము అంటే విరోధం అంటే ఎందుకు అవుతుందంటే ఆపోజిటే 2 ఇండ్లు ఉన్నాయండి. ఇట్లా ఆపోజిటే 2 డోర్లు ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇట్లా వచ్చినప్పుడు అంటే ఆటోమేటిక్గా ఈ చూపులు అనేవి ఇటు కదులుతూ ఉంటాయి. ఏమమ్మా మా ఇంట్లో చూస్తున్నావు, నేను ఎందుకు చూసినా, ఈ చిన్న మాటతో ఇవి ఇబ్బందులు కలిగించవచ్చు. సో వాళ్ళు ఎలాంటి అబ్జర్వేషన్ చేశారని మనకు తెలియదు కదా. సో ఇక్కడ ఇన్ని చూస్తే ఎదురింటి వాళ్ళతోని విరోధాలు అన్నారు, ధన నాశనము అన్నారు. అంటే లక్ష్మీదేవి వచ్చి ఇక్కడ నుంచుంటే 2 ద్వారాలు ఆపోజిట్ ఉంటాయి, అటు పోవాలో ఇటు పోవాలో ఆమెకే తెలియదు కాబట్టి ధన నాశనము, ఖర్చు. సో ఇక్కడ ఎన్నో కండిషన్లను ఆధారం చేసుకొని మనకి ఈ ద్వారాలకు సంబంధించిన నియమాలు మనకు చెప్పడం జరిగింది. సో నిజంగా నేను ఒక్కటి చెప్తానండి మీకు, మనము బాగుండాలి అని అనుకుంటే నిజంగా ఇవన్నీ పాటించడంలో తప్పేముంది? ఆలోచన చేయండి. ఏమైనా మనం కొత్తగా అడిషనల్ ఫిట్టింగ్ చేస్తున్నామా? కారు కొన్న తర్వాత దానికి ₹1,00,000 ఏమైనా ఐటమ్స్ చెప్పానా మీకు? ఇల్లు కట్టేటప్పుడు ఇవన్నీ మనం లేకుండా చూసుకొని ప్రశాంతంగా జీవితాంతం సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం. సో ఈ కండిషన్స్ చూడండి. తరువాయి ఎపిసోడ్లో ఇంకా ఈ ప్రధాన ద్వారానికి సంబంధించి ఇంకా కండిషన్స్ ఏమున్నాయో తెలుసుకుందాం. ఓకే, అప్పటి వరకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.